కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజాపైన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి తెస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. వరుసగా నోటీసులు, కేసులు, విచారణల పేరుతోటి గొంతు నెక్కే ప్రయత్నం జరుగుతుందని భూమన, రోజా మండిపడుతున్నారు. మరోవైపు చట్టం తన పని తాను చేసుకుంటుందని అధికార పక్షం చెబుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు కేవలం విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితం కాకుండా రాజకీయ వ్యూహాల పోరుగా మారుతోంది. ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకు అధికార పార్టీ తనదైన వ్యూహంతో ముందుకు వెళుతుండగా, ప్రజా సమస్యలను అజెండాగా చేసుకుని ప్రతిపక్షం మళ్లీ ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు పాలనలో మార్పులు, నిర్ణయాల అమలుపై ప్రభుత్వం దృష్టి పెడుతుంటే, మరోవైపు ప్రతిపక్షం ప్రతి అంశాన్ని ప్రజావేదికపైకి తీసుకువెళుతోంది. వైసీపీ నేతలు ముఖ్యంగా ప్రజా సమస్యలే తమ రాజకీయ ఆయుధమని చెబుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, హామీల అమలు, సంక్షేమ పథకాలపై వైసీపీ నాయకుల నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా భూమన కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రి రోజా ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో మరో కోణం కూడా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న కేసులు, అందుతున్న నోటీసులు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. అధికార పక్షం మాత్రం ఇవన్నీ చట్టపరమైన చర్యలే అని చెబుతోంది. కానీ ప్రతిపక్షం మాత్రం దీనిని రాజకీయ ఒత్తిడి ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని, ప్రజలకు చెప్పిన మాటలు చేస్తున్న పనులకు పొంతనలేదని భూమన ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి రోజా కూడా ప్రజా సమస్యలు, మహిళల భద్రత, రైతుల ఇబ్బందులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై వరుసగా ప్రభుత్వాన్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడంలో విఫలమైందని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే ఈ విమర్శలను ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది ని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమపై కేసులు నమోదు చేయడం, విచారణలకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం, రాజకీయ వేధింపులకు పాల్పడడం పరిపాటిగా మారిందని భూమన, రోజా ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పాలనకు బదులుగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వారు విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నోటీసులిచ్చి భయపెట్టాలని చూసినా తమ వెనక్కి తగ్గబోమని భూమన స్పష్టం చేస్తున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే హక్కును ఎవరూ అడ్డుకోలేరని, అన్యాయాలను ఎండగడుతూనే ఉంటామని ఆయన చెబుతున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి రోజా కూడా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు పంపినా ప్రజల కోసం పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తడం ప్రతిపక్ష బాధ్యత అని, ప్రజల గొంతుకుగా తమ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపిస్తుండగా, చట్టపరమైన ప్రక్రియ మాత్రమే జరుగుతోందని అధికార పక్షం చెబుతోంది. ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతలపై నోటీసులు, కేసుల అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. ఇవి రాజకీయ కక్ష సాధింపా లేక చట్ట ప్రక్రియలో భాగమా అన్నది అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారితీస్తోంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న ఈ సమీకరణాలు రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. అధికార పక్షం, ప్రతిపక్షం తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్న వేళ ప్రజల తీర్పే అంతిమ నిర్ణయంగా మారనుంది.